వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ ఒక రేర్ కాంబినేషన్ ఆఫ్ చట్నీస్తో వచ్చాను నేను. కర్రీస్ ఏమున్నా లేకపోయినా కొంచెం నాలుకకి సాటిస్ఫైడ్గా అనిపించి ఒక పచ్చడి ఉండి ఒక ఆమ్లెట్ ఉంటే సరిపోతుందండి. ఏమంటారు, ఒక లంచ్ ఒక డిన్నర్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ముందుకు లాగేసేయచ్చు. అదే ఆ పచ్చడి ఒక రేర్ పచ్చడి అయితే చింతకాయ, నిమ్మకాయ, మునక్కాయ, నిలవ పచ్చడి, ఇట్లాంటి పచ్చళ్ళతో పాటు మీరు అసలు ఊహించలేని పచ్చడి ఏదైనా అయితే ఎలా ఉంటుంది అంటారు? అంటే ఎలక్కాయ పచ్చడి తిన్నారా మీరు ఎప్పుడైనా? ఎలక్కాయతోని మనం వినాయకుడికి పెడతాం కదా వినాయక చవితి అప్పుడు, దాంతో పగలదీసి లోపల గుజ్జుతో పచ్చడి చేస్తే సూపర్ ఉంటుంది. అట్లనే కొన్ని ఉంటాయి వక్కాయల పచ్చడి, అట్లాంటివి. అలాంటి కోవకు చెందిందే ఈ దానిమ్మ పచ్చడి. నిజంగా దీనికి ఏం తీసుకోవాలంటే అండి, పండిన దానిమ్మ, తీయ దానిమ్మ తీసుకోకూడదు. కచ్చ దానిమ్మ ఉంటుంది చూసారా, పుల్లగా ఉండే దానిమ్మ గింజలతో పచ్చడి చేయండి. ఏమన్నా టేస్ట్ అసలు ఇప్పుడు గుర్తొస్తే నాకు ఆ టేస్ట్ నిజంగా మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటనేది చూపించేద్దాం. జనరల్గా దానిమ్మ మన బాడీలో బ్లడ్ని ఇంక్రీజ్ చేయడానికి, బ్లడ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా పనికొస్తుంది. అట్ ద సేమ్ టైం మన స్కిన్కి కూడా దానిమ్మ చాలా మంచిది. తింటాం, హ్యాపీగా తింటాం దానిమ్మని. కానీ పుల్లటి దానిమ్మ వస్తే కనుక దాన్ని ఎలా యూజ్ చేయొచ్చు అండ్ మన రెసిపీస్లో ఒక డిఫరెంట్ రెసిపీగా ఎలా ప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు చూడండి. దీనికోసం మనకు కావాల్సిందల్లా పుల్లటి దానిమ్మ. అది మీరు ఇంట్లో దొరకచ్చు, బయట దొరకచ్చు. ఇది కలర్ ఇలా ఉంది కదా అని చెప్పి పుల్లగా లేదనుకోవద్దు. ఇది కలర్ వైట్గా ఉన్నా రెడ్గా ఉన్నా మీరు వాడచ్చు. కానీ కామన్ క్వాలిటీ ఏం కావాలంటే అది పుల్లగా ఉండాలి. సో దీంట్లో ఏమేమి కావాలో చూద్దాము. మీరు చూసారు కదా, ఒక గుప్పెడు దానిమ్మ గింజలు తీసుకున్నాను. దానిలోకి ఇంకొక గుప్పెడు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను, పచ్చి పచ్చిమిరపకాయలు. దానిమ్మ గింజలు 50 గ్రామ్స్ ఉన్నాయండి. దానిలోకి నేను దాదాపు 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. అండ్ దీనిలోకి ఒక 1/8 టీ స్పూన్ ఆఫ్ ఇంగు యాడ్ చేశాను. రుచికి సరిపడా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు ముందేసాను, తర్వాత కావాలంటే మళ్ళీ కలుపుకుందాం చూసి. అండ్ కొద్దిగా పసుపు, మన పచ్చి జీలకర్ర ఒక 1 టీ స్పూన్. ట్విస్ట్ ఏంటంటే కొంచెం షుగర్ వేసుకోండి. ఎందుకంటే పులుపుని కాంపన్సేట్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి షుగర్ అనేది పనికొస్తుంది. జస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నాను అంతే, షుగర్ ఎక్కువ అవసరం లేదు. అండ్ ఇందులోకి ఇంకొక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వేయించి దంచుకున్న నువ్వులు. దాన్ని ఫుల్ నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి వేసేసాను. అంటే దాదాపు 25 గ్రామ్స్ ఆఫ్ నువ్వులండి. దీనిలో మంచిగా కొత్తిమీర కూడా వేసేసాను. అండ్ దీన్ని ఒక్కసారి మిక్సీ పట్టుకొచ్చేద్దాం. కచ్చపచ్చిగా గ్రైండ్ చేయండి, మరీ ముద్ద చేయొద్దు. సో నేను తాలింపు వేసుకుంటున్నాను ఇప్పుడు. జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను తాలింపుకి. మన పచ్చడి మిక్సీ అవ్వబోతుంది. అండ్ కొంచెం ఆయిల్ వేడెక్కగానే పోపు పెట్టడం అనేది ఒక సింపుల్ అనిపిస్తుంది, కానీ చాలా టాక్ట్ఫుల్, శ్రద్ధగా చేయాల్సిన విషయం అండి. అది అటు హైలో ఎక్కువ వేగకూడదు, అలాగని వేగినట్టు ఉండకూడదు. నన్ను అడిగితే మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, పోపు పెట్టడం చూస్తేనే తెలిసిపోతుందంట ఒక వ్యక్తి వంట ఎలా చేస్తారు అనేది. సో మనం పోపులో ఫస్ట్ ఆవాలు వేసుకుందాము. జస్ట్ గిన్నెని జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడినాకనే పోపు వేయవలను. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు అండ్ 2 ఎండుమిర్చి. కరివేపాకు మర్చిపోద్దు. అండ్ ఇందులో మీరు ఇంకొకటి గమనించారా, మనం ఎక్కడ కూడా వెల్లుల్లి వేయలేదు. అండ్ ఇంగువ వేసేస్తున్నాను కొంచెం, ఒక 1/8 టీ స్పూన్ ఇంగువ. మనం పచ్చడి అనగానే ముందు వెల్లుల్లి వేస్తాం కదా, ఈ దానిమ్మ తొక్కు పచ్చడిలో వెల్లుల్లి అస్సలే వేయకూడదు. ఏదర్ పోపులో వేయకూడదు అండ్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా పచ్చి వెల్లుల్లి వేయొద్దు. దేని టేస్ట్ దానికే ఉండాలండి. అప్పుడే దానికి ఒక పర్ఫెక్ట్ రంగు, రుచి, వాసన, ముఖ్యంగా ఏమంటారు మళ్ళీ తినాలనిపించే అదే టేస్ట్. అన్నిట్లో ఒకటే టేస్ట్ ఉంటే బాగోదు కదా. సో మన పోపు అయిపోయింది, మన పచ్చడి కూడా మిక్సీ అయ్యి వచ్చేసింది. అండ్ ఈ పోపులో మన పచ్చడిని కలిపేద్దాం. సో తాలింపు కూడా పెట్టేశాక ఇదండి మన అద్భుతమైన దానిమ్మ పచ్చడి, దానిమ్మ గింజల పచ్చడి. టేస్ట్ అయితే ఏమన్నా ఉందా అసలు? ఇప్పుడే నేను ఇట్లా నాకే చూసిన అసలు టేస్ట్ బడ్స్ అన్నీ ఎప్పుడెప్పుడు తినాలా అన్నంలో కలుపుకొని అనిపిస్తుంది. సో అది మన దానిమ్మ పచ్చడి. బాగుంది కదా, టేస్ట్ అద్దరిపోయింది. మీరు ట్రై చేసి నాకు మళ్ళీ చెప్పండి. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం సొరకాయ పచ్చడి, టమాటా పచ్చడి. ఎప్పుడు పచ్చడి చేసినా కానీ మనం టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, బీరకాయ పచ్చడి ఇవి చేస్తాం, కానీ సొరకాయతో పచ్చడి జనరల్గా చేయము. కానీ ఈ సొరకాయ పచ్చడి ఇలానే చేసి చూడండి, సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ. ఒక డిఫరెంట్ రెసిపీ ఇది. మన రాజుగారు చేసినట్టున్నారు ఈ పచ్చడి. ఎస్, రాజుగారే చేశారు. సో మీకు ఎలాగో ఆయన చేసిన వంటలన్నీ చాలా ఇష్టం కదా, ఇది కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. దీనిలోకి ఫస్ట్ నేను మెంతులు తీసుకున్నాను.
పోపుకి. సో మెంతులు చిట్టుపట్లాడినాక కొద్దిగా జీలకర్ర, జస్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు, అండ్ ఇందులోకి హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసేసాను. అండ్ దెన్ ఇంకొక హ్యాండ్ఫుల్ ఆఫ్ మిర్చి వేసేస్తున్నాను. ఎస్, ఒక 10-12 మిర్చి అండి. సొరకాయ మాత్రం చిన్న ముక్క తీసుకున్నాను, 150 గ్రామ్స్ కూడా లేదు అది. దీన్ని చక్కగా అటు ఇటు తిప్పినాక, సో పచ్చిమిర్చి కొంచెం అటు ఇటు వేగినాక విదిన్ 30-40 సెకండ్స్ అంతే నేను సొరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను. కొంచెం సొరకాయ తీసుకున్నాను చూసారా. పచ్చళ్ళు జనరల్గా మనం కొంచెం కొంచెం చేస్తాం కదండి, సేమ్ టైప్. ఈ సొరకాయ మగ్గటానికి నేను జస్ట్ ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. సో పసుపు మాత్రం వెరీ లిటిల్ వేయండి, లేకపోతే మనకి సొరకాయ కలర్ అనేది ఎలివేట్ అవ్వదు. జస్ట్ వేసామా లేదా. సో దీంట్లోకి నేను ఒక 10 గ్రామ్స్ ఆఫ్ చింతపండు కూడా వేసేస్తున్నాను. అది చింతపండు గుజ్జు ప్లస్ కొంచెం చింతపండు రెక్కలు ఉన్నాయి. మీరు మాత్రం 10 గ్రామ్స్ తీసుకోండి. మంచిగా కలిపి సిమ్ చేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఒక 10 నిమిషాల పాటు మగ్గనిద్దాం. సొరకాయ మనకి ఉడకాలి కదా. సో నేను 7-8 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నా. సో సొరకాయలో వాటర్ అయిపోయింది, కొద్దిగా నీళ్ళు యాడ్ చేద్దాం ఇప్పుడు. దీంతో ఇంకొంచెం సేపు ఉడకరిద్దాం, వెరీ లిటిల్, సో దట్ ఈ వాటర్ లోపలికి పోయి సొరకాయలో ఉన్న మిగతా వాటర్ని కూడా బయటకు తెస్తుంది అనమాట. మళ్ళీ మూత పెట్టేద్దాము, లెట్ ఇట్ బాయిల్. దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాం. దాదాపు 20 నిమిషాలు పట్టిందండి సొరకాయ మగ్గటానికి. మనకి అదే లేత సొరకాయ అయితే 10-12 నిమిషాల్లో ఉడికిపోతుంది. అండ్ దీనిలో ఇప్పుడు ఏం యాడ్ చేయాలో చూద్దాం. చక్కగా మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకోండి, రుచికి రుచి, హెల్త్కి హెల్త్. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి మంచిగా అటు ఇటు కలుపుకుందాం. ఈ నువ్వుల పొడి అండి లైట్గా నువ్వులు వేయించి ఒత్త పెంక మీద, ఖాళీ పెంక మీద ఆయిల్ లేకుండా వేయించి పొడి కట్టుకున్న నువ్వులు కాబట్టి మనకి పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట సంగతి. దీన్ని కొంచెం మిక్సీ వేసుకొద్దాము. మిక్సీ కచ్చపచ్చిగా గ్రైండ్ చేయండి, మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు కావాలి టేస్ట్ ఇంకా ఇనుమడించాలి అంటే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయినా పోపు వేసుకోండి. సో మనం పోపు పెట్టుకుంటున్నాం. కొంచెం ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు, అండ్ జస్ట్ ఒక ఎండుమిర్చి తుంపు వేసుకోండి. జస్ట్ వెరీ లిటిల్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి అలా అని బంద్ చేసేయండి. అండ్ దీంట్లో లాస్ట్కి ఏం చేస్తారంటే లైట్గా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను వేయండి. ఏది స్టవ్ బంద్ చేసిన తర్వాత దీన్ని కొంచెం అలా కదిపి ఈ ఉల్లిపాయ పచ్చిగా ఉండగానే మనం నూరి పెట్టుకున్న సొరకాయలో మీద వేసేయండి. ఇదండి మన బ్యూటిఫుల్ టేస్టీయెస్ట్ రేర్ సొరకాయ రెసిపీ ఇన్ ఎ డిఫరెంట్ స్టైల్. సో అద్భుతమైన 2 పచ్చళ్ళు చూసేసారా? మీకు నచ్చినాయా? మీరు చేస్తారా? నాకు మాట ఇస్తున్నారా? ఇవ్వండి. ఎందుకంటే చెప్పాను కదా, ఎన్ని కర్రీస్ చేసినా ఏం చేసినా కానీ ఎక్కడైనా ఏదైనా తిన్నా ఒక చిన్న చట్నీ కానీ ఒక చిన్న పులుసు కానీ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు ఈ పచ్చళ్ళు చేసి పెడితే మీరు వాళ్ళకి అలాగే గుర్తుండిపోతారు. అండ్ మన షౌట్అవుట్స్ నేను చెప్పాను కదా, షౌట్అవుట్స్ని ఎండింగ్లో వేసేస్తున్నాను. సో దట్ రెసిపీ ఏం డిస్టర్బ్ కాకుండా కావాల్సిన వాళ్ళు ఇవి చదవచ్చు. అంటే షౌట్అవుట్స్ అంటే మీ కామెంట్స్కి నా సమాధానం. లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడి నుంచి స్కిప్ కొట్టేయచ్చు. సో లెంగ్తీ అని అనకండి, ఎండింగ్కి వచ్చినాక మీరు స్కిప్. ఇష్టమైన వాళ్ళు చూడండి. చలో షౌట్అవుట్స్. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన, నన్ను గుర్తుపెట్టుకొని మనకి కామెంట్ చేసిన వాళ్ళని రెస్పెక్ట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. సో దిస్ ఈజ్ ఫ్రమ్ దుర్గా సాయి. ఏమని రాశారు? హాయ్ శైలు గారు, యువర్ చికెన్ బిర్యానీ సూపర్. అదే ఇన్స్టెంట్ చికెన్ బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో చేశాం కదా, అది మీరు చేస్తుంటేనే నాకు నోరూరిపోతుంది. మీకు మీ చేతి వంట తినాలని ఉంది నాకు. మీ ఫ్యాన్ని మేడం. డోంట్ ఫర్గెట్ మీ, మై నేమ్ ఈజ్ వర్షారాణి. నాకు హాయ్ చెప్పండి ప్లీజ్ శైలా గారు. హాయ్ వర్ష. అది నోరూరిపోవటం కాదు, మీరు చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను వర్ష. దుర్గా సాయి అనే అకౌంట్ నుంచి పెట్టారు మీరు. దట్స్ నైస్. కీప్ డూయింగ్, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈజ్ ఫ్రమ్ నిహారిక ఎమ్. నాకు వంట చేయటం అంటే చిరాకు బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ హౌస్ అండ్ కిడ్స్ రెస్పాన్సిబిలిటీస్ మేడం. నిజమండి, అది నేను కూడా ఒప్పుకుంటాను. బట్ మీరు చెప్పిన స్ట్రెస్ బస్టర్ వర్డ్ అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ మీ థాట్ ప్రాసెస్ని నా థాట్ ప్రాసెస్ని మార్చేశాయి ఇన్ ఎ సెకండ్. యు ఆర్ ట్రూలీ ఆసమ్. యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ క్యూట్ మ్యామ్. స్మాల్ టిప్స్ హెల్ప్స్ మీ మెనీ పీపుల్ లైక్ మీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దిస్ రెసిపీ. ఐ లవ్ చికెన్ బిర్యానీ. ఇది కూడా చికెన్ బిర్యానీకే. అంటే మన దాంట్లో దమ్ చికెన్ బిర్యానీ చేయలేదు ఇంతవరకు, కావాలని చేయలేదు. ఒక స్పెషల్ అకేషన్ కోసం దాచిపెట్టుకున్నాను. చికెన్ బిర్యానీస్ 2-3 వెరైటీస్ ఉన్నాయి, చూడండి చాలా బాగుంటాయి. అండ్ నిహారిక, మీరు చెప్పిన మాట వాస్తవం.
ఎందుకంటే మీరు గమనించిన మాట వాస్తవం. నేను చాలామంది ఏంటంటే లైఫ్‌లో ఫ్లోటింగ్ వాటర్‌లో ఎన్నో పోతుంటాయి, ఎన్నో వస్తుంటాయి. మనకెందుకులే అని తీసేస్తారు. కానీ మనకి అవసరమైన దాన్ని టక్కని పట్టుకొని, పుచ్చుకొని మన జీవితానికి అన్వయించుకుంటేనే మనం తెలివిగల వాళ్ళమని అర్థం. నిహారిక చెప్పారు చూసారా, నాకు ఇష్టం ఉండేది కాదు. బికాస్ కిడ్స్ ఉన్నారు, నా రెస్పాన్సిబిలిటీస్తోని నాకు టైం లేక వంట అంటే చిరాకు అని. కానీ ఆవిడ నా పాయింట్ని తీసుకున్నారు, వంట స్ట్రెస్ బస్టర్ని. ఆ పాయింట్ ఏంటి ఈవిడ నాకు చెప్పేది ఏందిలే అని అనుకోలేదు. అవును నిజమే కదా అని ఆవిడ ఆలోచించారు కాబట్టి ఆవిడ లైఫ్లో దాన్ని అనుసంధానించగలిగారు కాబట్టి షీఈ్ హ్యాపీ నౌ. కాబట్టి గమనించండి, నేను చెప్పానని కాదు, లైఫ్లో మనకు తారసపడే ఎవరి వ్యక్తుల్లో మన జీవితానికి రిలేట్ చేసుకోగలిగే మంచి పాయింట్స్ ఏం దొరికినా కానీ జస్ట్ టచ్ ఇట్, యూ విల్ ఎంజాయ్ ఇట్ అండ్ మన లైఫ్ని మారిపోతుంది. నిజానికి ఒక్క క్షణంలో జీవితం మారదు, ఎవ్వరికీ మారదు. కానీ ఆ ఒక్క క్షణంలో వచ్చిన ఆలోచన మన జీవితాన్ని కంప్లీట్గా మార్చేసే శక్తిని కలిగింది అయి ఉంటుంది. గమనించండి. థ్యాంక్ యూ నిహారిక, కీప్ వాచింగ్. దిస్ ఈజ్ ఆకుల ప్రసన్న. ఈవిడేం రాశారు, మ్యామ్ మీకు మళ్ళీ చెప్పక్కర్లేదు, మీరు గ్రేట్ షెఫ్ మేడం. మీరు చేసిన బెండకాయ ఫ్రై చాలా టేస్ట్. బెండకాయ ఫ్రై ఏంటంటే ఆ వ్యూస్ 600-700K దాటిపోయింది. అది ఐఎమ్ సో హ్యాపీ. అది నిజంగానే అట్లాగా గ్రీన్ కలర్తోని పొడి పొడిగా ఇట్లా బెండకాయ ఫ్రై ఉంటే సూపర్ ఉంటుంది. యు ఆర్ సూపర్ క్యూట్ మేడం. ఇలానే హెల్తీగా ఉండి రెసిపీ చేయండి మేడం. మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూపించండి మేడం ప్లీజ్. మేడం మీరు మాకు నూడిల్స్ సూప్ చేస్తారా మేడం ప్లీజ్? డెఫినెట్గా నాకు నూడిల్స్ సూప్ ఇష్టం, చేస్తాను. ఫ్రైడ్ నూడిల్స్తోనే చేస్తాను సూపు, చాలా బాగుంటుంది. డెఫినెట్గా చేస్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను అంటే అది నా ఇంట్రెస్ట్. వాళ్ళు కనిపించాలని వాళ్ళకి అనిపించాలి కదా, అలా అనిపించినప్పుడు నేను డెఫినెట్గా ఐ విల్ ప్రజెంట్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్, కీప్ వాచింగ్ అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. 4 అని అనుకున్నాను, చెప్పేశాను. చూస్తూనే ఉండండి మీ సైలాస్ కిచెన్ అద్భుతమైన రెసిపీస్ కోసం. మీరు కనుక ఆ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.